మనం రెగ్యులర్గా వినే పదాల్లో ఆత్మ అనే పదం కూడా ఎక్కువ వింటుంటాం. సోల్ ఈజ్ రెస్ట్ ఇన్ పీస్ అంటుంటారు కదా. సోల్ అంటే ఆత్మ అనమాట. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏం లేదు. పరమాత్మ, జీవాత్మ, ప్రత్యేగాత్మ, ప్రాణాత్మ, కర్తృత్వాత్మ, ఆత్మ, ఇన్ని ఆత్మలు వాడుతూ ఉంటారు. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే జ్ఞానం. పరమాత్మ అంటే ఏంటి? పరమానికి అర్థం తెలిసినటువంటి జ్ఞానం పరమాత్మ అంటే ఏంటి? సృష్టికి సంబంధించినటువంటి విషయం గురించి పూర్తి అవగాహన ఉంటే పరమాత్మ. ఇప్పుడు మనం ఎవరు జీవాత్మలం. జీవాత్మలం అంటే ఏంటి? జీవించున్నాము. ఈ దేంతో జీవిస్తున్నాము? మన మనస్సు, మన ఆలోచనలతో జీవిస్తున్నాము. పరమాత్మ వచ్చేమో సృష్టికి సంబంధించిన విషయాలన్నీ పరమార్థం కూడా తెలిసినటువంటి వాళ్ళది పరమాత్మ అంటారు. ఈ పరమాత్మ, జీవాత్మ, ప్రత్యేగాత్మ, ఇంద్రియాత్మలన్నీ సపరేట్ లేవు. ఉన్నవంతా మనమే. మన మనసు గనక వ్యాపించి ముందుకు వెళుతూ ఉంటే మనమే పరమాత్మ తత్వం. కుంచుకుపోతే తక్కువ తత్వం.